మీకు వచ్చే జన్మంటూ ఉంటే మీ ఫాదర్‌కి మీరు ప్రియాంకగా ఉండాలి అనుకుంటున్నారా? సాయిగా ఉండాలనుకుంటున్నారా? ప్రియాంకగానే ఉండాలనుకుంటున్నాను. ప్రియాంకగానే. మంచి కూతురుగా. మంచి కూతురుగా. లేదంటే అతనే నాకు కొడుకుగానో కూతురుగానో అతనే నాకు మళ్ళీ పుట్టాలి. ఒకవేళ నేను ఎప్పుడైనా పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నా సరే అతనే మళ్ళీ ఎవరికైనా పుట్టి మళ్ళీ అతను నా దగ్గరికి వచ్చేస్తే అంతేనా? ప్రియాంక అలానే మీ మదర్‌ని మిస్ అయ్యారు, మీ ఫాదర్‌ని మిస్ అయ్యారు. మీకు ఏదైనా సడన్‌గా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మీరు దాన్ని ఎలా తట్టుకుంటారు? ఎందుకంటే బేసిక్‌గా మదర్ ఉన్నారంటే అమ్మ ఇలా జరిగిందని చెప్తాం. నాన్న ఉంటే నాన్నకి చెప్తాం. కానీ మీరు ఇద్దరిని కోల్పోయారు. మా మా అమ్మగారు ఉన్నారు ఇప్పుడు. సో ఎవరైతే నన్ను పెంచి పెద్ద చేసి ఎంతవరకు నన్ను సపోర్ట్ చేస్తారో ఐ కాల్డ్ హర్ని. మా అమ్మే. మా అమ్మగారు లేరు అంటే నన్ను కన్న తల్లి లేదేమో కానీ బట్ నాకు అమ్మ అనేది ఉంది ఇప్పుడు. సో నేను తనకి చెప్తాను. అమ్మ వెళ్తూ ఇంకొక అమ్మ నీకు ఇచ్చేసి వెళ్ళారు. సో కాకపోతే మా అమ్మ కూడా చాలా ఇన్నోసెంట్. తనకి కూడా బయట ప్రపంచం అస్సలు తెలియదు. సో నేను పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తా, అక్కడ కూర్చుంటా, అక్కడ ఏదైతే డెసిషన్ నా మైండ్లోకి వస్తుందో అదే నేను చేస్తాను. పెద్దమ్మ తల్లి. ఇట్స్ మీన్ 14 years నేను హైదరాబాద్కి వచ్చి ఎవ్రీ ఫ్రైడే నేను అక్కడ ఉంటాను. శివాస్ బ్లెస్సింగ్ అండ్ పెద్దమ్మ తల్లి బ్లెస్సింగ్, లలితాదేవి బ్లెస్సింగ్. నేను ప్రతిరోజు లలిత సహస్రనామం చదువుతాను, హ్యాపీగా తులసికోటకు పూజ చేసుకుంటాను. సో దట్ ఈస్ మై లైఫ్, లైక్ వెరీ సింపుల్ లైఫ్. సో అంటే మీరు పబ్బింగ్, చిల్లింగ్ ఇదంతా లేదు మీ లైఫ్లో? ఇంట్లో నుంచి కూడా బయటకు రానిది. నా ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలుసు, తిడతారు. ఇంట్లో ఉంటే ఒక నైటీ, కొబ్బరి నూనె, ఒక ముడి అలానే ఉంటారు. ఫేస్కి ఏదైనా ఒక మాయిశ్చరైజర్ అంతే. ఐ డెంట్ ఈవెన్ పుట్ లిప్ బామ్ కూడా నేను పెట్టుకోను. సో మొత్తానికి అయితే ఇంట్లో నైటీతో ఉంటారు పక్కా. ఎప్పుడు చూసినా సరే. మీకు చీర నచ్చుతుందా, నైటీ నచ్చుతుందా? ఇంట్లో కంఫర్ట్ నైటీని, బయటకు వచ్చేటప్పుడు అఫ్కోర్స్ శారీ ఆర్ చుడిదార్. శారీ చుడిదార్. మీ రెండిట్లకి ఒకటే కావాలి అనుకుంటే మీరు నైటీ తీసుకుంటారా, చీర తీసుకుంటారా? జై హో నైటీ, జై హో నైటీ. ఆడపిల్లలు అనే దానికి అర్థమే నైటీ. నైటీ అంటేనే ఆడపిల్లలు, ఆడపిల్లలు అంటేనే నైటీ. అంతే. 10,000 రూపాయలు పట్టుచీర పక్కన పెట్టి ఒక నైటీ పక్కన పెడితే అబ్బా దీంతో పాటు అది కూడా బాగున్నట్టు. నైటీ మనకి మోస్ట్ కంఫర్ట్. ప్రాపర్ హోమ్లీ గర్ల్. ఇప్పుడున్న ఈ జనరేషన్ డ్రింక్ చేసేవాళ్ళు, స్మోక్ చేసేవాళ్ళు, ఫుల్ చిల్ అయ్యే వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? తప్పు అని నేను చెప్పను. వన్స్ అపాన్ ఏ టైం నేను కూడా చేశాను. అంటే లైక్ మరీ నేను పచ్చి తాగబోతున్నాను నేను చెప్పను. ఒకేషనల్లీ నేను నా ఫ్రెండ్స్తో ఉండేటప్పుడు, నేను చిల్ అవ్వాలనుకునేటప్పుడు స్టిల్ సమ్ టైమ్స్ నేను పార్టీ చేసుకుంటాను. ఇది మా ఇంట్లో విత్ నిక్కీ, నిషా, నా ఫ్రెండ్స్ అనుకునేటప్పుడు నేను చేస్తా, ఓన్లీ గర్ల్స్ బ్యాచ్తో. సో అంతే. అది నేను తప్పని చెప్పను, బట్ లిమిట్స్లో ఉండాలి అని చెప్తా. ఏదైనా సరే హద్దు దాటి వెళ్ళకూడదు. ఏ పార్టీ కూడా 10 దాటిన తర్వాత దట్ పార్టీ ఈజ్ నో సేఫ్ అని నాకు అనిపించదు. అది మన ఇంట్లోనైనా వేరే దగ్గరైనా ఎక్కడైనా సరే. బేసిక్గా ఏంటంటే ఇప్పుడున్న అబ్బాయిలు స్మోక్ చేస్తున్నారు, మేము చేస్తే తప్పేంటి అనే ఒక కొంతమంది అమ్మాయిలు ఉన్నారు. చేస్తే చేయండి అమ్మా, కానీ తక్కువ చేయండి, కొంచెం తక్కువ చేయండి అంతే. పింకీ బ్రాండ్ ఏంటి? బ్రీజర్ అండ్ వైన్. ఓ మై గాడ్, గ్లామర్ రహస్యం రెండునా? మా అమ్మ ఈ విషయం చెప్పి నువ్వు చేసేది ఏదో పని, మళ్ళీ ఇంటర్వ్యూలో కూర్చొని నేను చెప్తున్నాను సిగ్గు లేదని. మా అమ్మ మా ఇంటికి వెళ్తే గరిట్లు, చెప్పులు, తప్పాండు. ఎందుకంటే నేను కూడా రెడ్ వైన్ తాగేదాన్ని. బేసిక్గా ఆ చైర్లో కూర్చున్న ప్రతి ఇంకొకరు కూడా ఉన్నారు కాబట్టి తప్పే లేదు. అన్నపూర్ణమ్మ ఒక్క రోజు తాగి గోడ కొట్టుకుందంట. పింకీ, నువ్వు జబర్దస్త్ నుంచి సడన్ గా ఒక మెరుపులా బిగ్ బాస్ హౌస్ లో మెరిచావు. ఆ ఆఫర్ నీకు ఎలా వచ్చింది? మానేసానే చెప్పలేదు కానీ తీసేసారు. ఐ కెన్ సే దట్. స్కిట్కి ప్రాక్టీస్ చేశాను, మేకప్ వేసుకున్నాను. వచ్చిన తర్వాత నువ్వు ఈ షో చేయడం ఇప్పుడు కరెక్ట్ కాదేమో, బికాస్ వేరే లేడీ గెటప్స్ ఉన్నారు, షోకి బ్యాడ్ నేమ్ వస్తుందేమో అని దే టోల్డ్ మీ. ఐ స్టిల్ రిమెంబర్. మీరు చేంజ్ అయిన తర్వాత నేనేం చేశాను, నేను వేసేది నేను లేడీ గెటప్ వేసానప్పుడు, నేను ఇప్పుడు కూడా చేస్తున్నది అదే అనుకోండి. బికాజ్ నేను ఇంకా ఏం బయట ఎవరికి ఏం చెప్పలేదు. లేదు నువ్వు వెళ్ళిపోవాలి అన్నారు. మీరు రెడీ అయిపోయాను. ఎందుకు ఏమిటి అనుకో నేను అడగల. వెంటనే నేను నా లగేజ్ ప్యాక్ చేసుకున్నాను, అసిస్టెంట్కి చెప్పాను, కార్ తీయండి వెళ్ళిపోదాం, దట్స్ ఇట్, అంతే.
ఇట్స్ ఓకే, నాకు ఇది ఇక్కడ ఒకటి జరిగింది అంటే నాకు ఇంకేదో మంచి జరగబోతుంది అనుకున్నాను. అనుకోకుండా నాకు ఆ బ్రేక్ తర్వాతే జస్ట్ నేను మానేసిన ఒక 1-10 డేస్కే నేను చాలా వీక్ అయిపోయాను. ఆథరైటిస్ వచ్చింది. 1 ఇయర్ పాటు నేను బెడ్ రెస్ట్లో ఉన్నాను. అప్పుడే నాకు నాగబాబు గారు హెల్ప్ చేశారు ఫినాన్షియల్గా కానీ మెంటలీ కానీ. సార్ నాకు కాల్ చేసి ఎవ్రీడే ఎలా ఉందమ్మా ఏంటి అమ్మా మెడిసిన్స్ పంపించడం కానీ, ఎవ్రీ మంత్ నాకు మనీ పంపించడం కానీ ఇలా చూసుకునేవారు. సో అదే టైంలో సార్ నేను మా టీవీలో మళ్ళీ షో స్టార్ట్ చేశాను. జీ తెలుగులో వేరే వేరే ఛానల్స్లో కామెడీ షో స్టార్ట్ అయితే సార్ నాకు పిలిచి ఈ షో చేయి, నువ్వు ఈ షో చేయి అని చెప్పేసి అంటే నేను షోస్ చేసుకున్నాను. అదే టైంలో నేను మా టీవీలో కూడా వర్క్ చేసేటప్పుడు బిగ్ బాస్ వాళ్ళు నన్ను అడిగారు, టీమ్ అడిగారు వెళ్తావా అని. అంటే సెట్ లైక్ ఓకే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉందండి అన్నాను, వెళ్ళిపోయాను అంతే. వెళ్ళిన తర్వాత అసలు ఏంట్రా ప్రతి ఒక్క అబ్బాయి కూడా పింకీ వస్తే ఆపి, పింకీ వస్తే ఆపి. నిజంగా చెప్తున్నా, ఇప్పుడు దాకా కూడా నేను ఒక్క ఎపిసోడ్ కూడా నాది నేను చూసుకోలేదు. వాళ్ళు కనులదానా నీ విలువ చెప్పమైనా నీకోసం సాంగ్ కూడా ఇప్పటికీ గుర్తుంది చూడండి నాకు. అవన్నీ ఎప్పటికీ మర్చిపోలేం మేము. అంత బాగా మీరు ఎంటర్టైన్ చేశారు. అసలు ఆ రోజు మీరు ఆ శారీలో ఆ బిగ్ బాస్ హౌస్ లో అలా మెరిస్తే కుర్రోళ్ళందరూ ఏమైపోవాలి. అప్పుడు ఏం తెలీదు, ఐ వాజ్ లైక్ జస్ట్ 24 or something. అప్పుడు చిన్న ఏజ్, ఏదో ఆకతాయిగా ఉండేదాన్ని. అక్కడ ఇంకోటి రెండో మనకు బయట ప్రపంచం తెలియదు. మనం ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా చిన్న సర్కిల్లోనే ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకే వచ్చేస్తుందేమో మేమెందుకు చేయలేం, మేము చేస్తామని. బాగా గొడవలు పడేదాన్ని. గొడవలు నాకు గుర్తులేవు కానీ కొన్ని అన్ని గుర్తున్నాయి. ఆస్క్ మీ, ఇంకెందుకు లేట్. For more videos like this, subscribe Big TV channel.